కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం శ్రీ తాండ్ర సుబ్రహ్మణ్యం గారు రచించినటువంటి రామాంజనేయ యుద్ధం నాటకంలోనిది. రామాంజనేయ యుద్ధం అనగానే ప్రస్తుతం మనం చూస్తున్నది శ్రీరామచంద్రుడు అలాగే ఆంజనేయుడు స్టేజి పైకి రావడం, ఒక వ్యక్తి గురించి వారిద్దరూ వాదులాడుకోవడం మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. కానీ రామాంజనేయ యుద్ధం సంపూర్ణ నాటకం ఆడేటువంటి వారు ఇప్పుడు కరువు అయిపోయారు. ఇందులో ఎంతో విలువైనటువంటి ఆణిముత్యాల్లాంటి వర్ణించలేనటువంటి సాహిత్యం కలిగి ఎంతో అద్భుతమైన పద్యాలు ఎన్నో కలిగి ఉన్నాయి. అలాంటి పద్యాలను పాడేటువంటి వారు ఇప్పుడు చాలా కరువు అయిపోయారు. అంటే ఎక్కడ సంపూర్ణ నాటకాలు జరగడం లేదు అన్నదే నా ఉద్దేశము. అయితే ఆ సంపూర్ణ నాటకాలలోని ఇప్పుడు పాడకుండా వదిలిపెట్టినటువంటి ఎన్నో పద్యాలను పాడి వెలికి తీయాలి అన్నదే నా యొక్క చిన్న ప్రయత్నం. అందులో భాగంగానే ఇప్పుడు నేను ఒక పద్యాన్ని పాడడం జరుగుతున్నది. ఈ పద్యం ఉన్నటువంటి సందర్భం, విశ్వామిత్రునికి మాట ఇచ్చిన తర్వాత శ్రీరామచంద్రుడు యయాతిరాజును చంపుతానని గురువాజ్ఞకు బద్ధుడైన తర్వాత యయాతిరాజు బాధపడుతుంటే నారదుడు నిన్ను కాపాడేటువంటి వాడు ఉన్నాడు అని ఆంజనేయుని యొక్క పరాక్రమాన్ని వివరించేటువంటి పద్యం ఇది. యయాతిరాజా, ఇప్పట్టున రామబాణము నిరోధించగల బలవంతుడు ఈ 7 లోకాలలో ఒకే ఒక్కడు గలడు. అతడు ఎవరనా? ప్రళయార్ణవము దాటి కులశైలములమ్మీటి ప్రఖ్యాతిగాంచిన బాహుబలుడు లంకిని పరిమార్చి లంకాపురము కాల్చి దైత్యుల గూల్చిన ధైర్యశాలి క్షణకాలమందున సంజీవి గొని తెచ్చి సౌమిత్రి బ్రతికించే శౌర్యశాలి మైరావణుని మృత్యు మందిరం బునకంపే రఘువంశ వృక్ష సంరక్షకుండో. రాజా, అవని దీనుల పాల భయాపహుండు నిరత సత్యవ్రతానే కనిరతి పరుడు రామదాసుండు సింహపరాక్రముడు నిన్ను రక్షింపగలడు, నిన్ను రక్షింపగలడు అంజనీసుతుండు. ఈ పద్యం యొక్క భావం సూక్ష్మంగా వివరించుకుంటే, నారదుడు యయాతిరాజుతో ఆంజనేయుని యొక్క పరాక్రమాన్ని వివరించినటువంటి పద్యం ఇది. ఆంజనేయుడు సముద్రాన్ని దాటినాడు, కొండలను అలా అంటే అవలీలగా దాటి వెళ్ళగలిగినాడు. అలాగే లంకకు చేరి అక్కడ ఉన్నటువంటి లంకిని అనే రాక్షసిని చంపినాడు, లంకాపురాన్ని కాల్చినాడు. అక్కడే దైత్యులు అంటే రాక్షసులను ఎంతోమందిని అక్కడే చంపేసినాడు. లక్ష్మణుడు మూర్ఛిల్లితే సంజీవి తెచ్చినాడు. మైరావణుని అనే రాక్షసుని చంపడానికి కారణమై లేదా చంపి రఘువంశము అనేటువంటి వృక్షాన్ని కాపాడినటువంటి వాడు అని అవని దీనుల పాల భయాపహుండు అంటే
భూమి మీద ఉన్నటువంటి నిర్భాగ్యులకు భయం, వారి యొక్క భయాన్ని పోగొట్టి వారికి ధైర్యం ఇవ్వగలిగినటువంటి వాడు, ఇచ్చేటువంటి వాడు అని ఎప్పుడు నిరంతరము సత్యాన్ని పాటిస్తూ ధర్మాన్ని పాటిస్తుండేటువంటి వాడు రామదాసుడు, అంటే రామునికి నమ్మిన దాసుడు. సింహ పరాక్రముడు అంటే సింహం లాంటి బలం కలిగినటువంటి వాడు. అలాంటి వాడు నిన్ను రక్షింపగలడు, అతడే ఆంజనేయుడు అని ఈ పద్యం యొక్క భావం. ఇది ఈ పద్యానికి నేను సేకరించినటువంటి భావం. ఇంకా లోతైన అర్థం ఏమైనా ఉంటే పండితులు, పెద్దలు, తెలిసిన వారు ఖచ్చితంగా తెలియజేయవలసిందిగా నా ప్రార్థన. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక అమూల్యమైన పద్యంతో లేదా పాటతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.